యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవుడు పోషించారు. మోషే గారు, దేవా వీరికి నీళ్లు లేవంటే బండను చీల్చి నీటినిచ్చాడు. అలాగే ఆహారం లేదు అనంటే దేవుడు మన్నాను కురిపించాడు. దేవుడు మన్నాను కురిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశంలో వారిని విడిపించి తీసుకుని వస్తున్న కాలంలో, వారు ప్రయాణమై వస్తున్న కాలంలో ముందు సముద్రము, వెనకాల ఫరో సైన్యము వస్తుంటే ఆ యొక్క సముద్రాన్ని సైతం దేవుడు చీల్చి ఆరిన నేల మీద నడిపించినటువంటి గొప్పవాడు. ఇన్ని కార్యాలు చూసినటువంటి వారే, ఇన్ని కార్యాలు పొందిన వారే కేవలం ఇశ్రాయేలులైన ప్రజలు దీవించబడ్డానికి ప్రధాన కారకుడు మోషే గారు మాట. ఆ నాయకత్వానికి ఎప్పుడైతే లోబడుకుంటూ ప్రజలు ఉన్నారో వారంతవరకు బాగున్నారు. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో మోషే గారి మీద, ఆ నాయకత్వాన్ని తప్పుబట్టారో, అలా చేస్తావా, ఇలా చేస్తావా, అలా మాట్లాడతావా, ఇలా మాట్లాడతావా అని ఎప్పుడైతే మోషే గారి మీద సనిగారో, వాక్యంలో రాయబడిన మాట, అరణ్యములో వారి శవములు రాలిపోయాయి అని రాయబడింది. కారణం ఏంటి? ఆనాటి కాలంలో మోషే గారి నాయకత్వంలో ఉన్న కాలంలో మోషే గారు ఏదైతే చెప్పినప్పుడు, అయ్యా నీవే దిక్కు, నువ్వేం చెప్పితే అది చేస్తాం. ఎందుకనంటే వారి అవసరతలు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రావాలి. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలని దేవుడు ఏం చేశాడంటే వారికి వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ వీరిలో ఏమైపోయిందంటే భయంకరమైన పరిస్థితులు వీరి జీవితంలో జరిగిపోయాయి. గర్విష్ఠులుగా తయారైపోయారు. ఇష్టానుసారంగా ఆళ్ళకాళ్ళే మోషే గారు ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతే ఇక్కడ రాగానే ఎవడి కొద్ది వాడు వారికి ఉన్న బంగారాన్ని తీసి ఒక బాగా అంతటిని కొవ్వ చేసి అంతటిని తీసి ఒక దూడం చేసేసుకున్నారు. ఒక దూడం చేసుకుని ఇక్కడ దేవుడు అని అన్నారు. అంటే ఎవడి కొద్ది వాడు ఇష్టానుసారంగా ఎప్పుడైతే వారి జీవితాన్ని కలిగి ఉన్నారో అప్పుడు ఇశ్రాయేలు జీవితంలోనికి శాపం, మరణాలు, తన జీవితంలోకి భయంకరమైన పరిస్థితులు ప్రాప్తించాయి. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారు అడుగు పెట్టలేకపోయారు. కారణం ఏంటి అనంటే వారు మోషే గారిని తిరస్కరించారు. మోషే గారి పద్ధతులు నచ్చలేదు. కారణం ఏంటి అనంటే, ఎందుకు నచ్చలేదు? వారి అవసరతలు తీర్చబడ్డాయి, వారు ఇంకా బాగున్నారు. కాబట్టి ఇంకేమేంటంటే కూడెక్కువైతే కువ్వాడం ఎక్కువ అవుతుంది అన్నట్ల వీళ్ళ కువ్వాడం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది. అంటే వారి బ్రతుకులు ఒక బానిస సంఖ్యలతో బంధింపబడి రొట్టె ముక్క కోసం 24 గంటలు పని చేస్తే కొంచెం ఆహారం కోసం కడుపు నింపుకునేవారు పూటకు దేవుడు రకరకాలైనటువంటి చక్కగా ఆశీర్వదించి వారికి ఆహారాన్ని సిద్ధపరిస్తే వీరికి ఏమైపోయిందంటే భయంకరులుగా తయారు చేయబడ్డారు. ఎవరైనా చూడండి, వారు అవసరం ఉన్నంత వరకే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం లేకపోతే అదే కాళ్ళు పట్టుకొని కిందికి లాగేస్తారు. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, పరిశుద్ధ స్థలములో పనిచేసే వారు ఎవరైనా, ఈ సేవలో పరిచారకులుగా ఉన్నవారు ఎవరైనా, అందుకే ఈ పరిచర్యలో పని చేయాలంటే నీవు ఏమి విడవాలంటే చెడును, నామకార్థతను, గర్వాన్ని విడిచిపెట్టి నువ్వు పని చేయగలిగితే చెయ్యండి, లేకపోతే అవన్నీ నేను చేయాలని ఆ పనిలో నుంచి డ్రాప్ కండి.
విడిచిపెట్టండి, ఆ పని విడిచిపెట్టండి, ఆ పని చేయకండి. మామూలుగా వచ్చి విశ్వాసగా కూర్చొని వాక్యం విని వెళ్ళిపోండి. అది బెస్ట్. కారణం ఏంటంటే నీ చేతిలో అగ్ని ఉన్నది, నీ చేతిలో అగ్ని ఉన్నది. దేవుడు నీ చేతులు అగ్ని పెట్టాడు. దాన్ని మంచిగా వాడుకుంటే పనికి వస్తుంది, లేదంటే అది నిన్నే దహించి వేస్తుంది. పాపం అనేది ఒక కిరోసిన్ లాంటిది, డీజిల్ లాంటిది. ఇప్పుడు మనం అగ్ని చేతులు పెట్టుకొని మనము ఒళ్ళంతా పెట్రోల్ డీజిల్ పోసుకున్నామనంటే ఆ అగ్ని ఎప్పటికైనా కాల్చేస్తుందా? కాల్చేయదా? చెప్పలు గట్టిగా కాల్చేస్తుంది. పాపం అనబడేటువంటి ఆ పాపాన్ని మన శరీరములో ఉంటే, గర్వము మన శరీరములో ఉంటే, నామకార్థత అనబడేది మన శరీరములో ఉంటే, ఎందుకనంటే ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు అది ఎప్పుడైనా సరే ఆ భయంకరమైన పరిస్థితులు మనల్ని దహించి వేస్తాయి. బైబిల్లో మాట రాయబడింది, ఆ సంఘములో అగ్ని ఉండెను, అది భక్తిహీనులను దహించి వేసెను అన్నట్లుగా దావీదు భక్తులు చెప్పినట్లుగా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. అయితే మోషే గారిని దేవుడు విడిపించాడు. ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మోషే గారిని విడిపించి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిపించాడు. అయితే ఈరోజు మీ అందరికీ చెప్పే మాట, నువ్వు సమాజానికి పనికి రాకపోవచ్చు, నీవు సంఘానికి పనికి రాకపోవచ్చు, సావుకునికి పనికి రాకపోవచ్చు, కానీ మీ అందరికి చెప్పే మాట, నీ కుటుంబానికైనా నువ్వు పనికి రాగలగాలి. వస్తున్నావా? నీ కుటుంబాన్నైనా నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? నీ భార్యను రక్షించుకోగలుగుతున్నావా? నీ భర్తను రక్షించుకోగలుగుతున్నావా? నీ కొడుకును రక్షించుకోగలుగుతున్నావా? నీ పిల్లలను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? వారి యొక్క జీవితాలను నువ్వు రక్షించగలిగే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావా? ఎందుకనంటే ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, కుటుంబ పరిస్థితులు చూస్తున్న భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఓ తండ్రి అంటాడు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినలేదు అంటున్నారు. ఎందుకు ఇలాంటి బ్రతుకు? వినకున్నప్పుడు దేవుడు నీకెందుకు? వినకున్నప్పుడు క్రైస్తవుడిని చెప్పుకోవడానికి ఎందుకు చెప్పుకోవాలి? సిగ్గు ఉండాలి. కారణం, నీవు కలిగి ఉన్న దేవుడు చాలా బలమైనటువంటి దేవుడు. సమాజానికి పనికి రాకపోవచ్చు, సంఘానికి ఎట్లా పనికిరారు, దేవునికి కూడా పనికిరారు. కనీసం నీ ఇంటినైనా రక్షించుకోగలిగే విషయంలో ప్రయాసపడుతున్నావా? ఓ తల్లి నిన్న ఫోన్ చేసి ఏడుస్తుంది, అయ్యా నా కొడుకు ఒక అన్యురాల్ని ప్రేమించాడు, అయ్యా నాకు భర్త చనిపోయాడు, నేను ఒక్కదాన్నే వద్దంటున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఈ అబ్బాయికేమో 35 సంవత్సరాలు, ఆ పాపకేమో 15 సంవత్సరాలు. ఎలాగా? ఎన్నో నేను ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రార్థన చేయండి. ఆ తల్లి ఏడుస్తూ భయంకరంగా, ఆ ఘోష భయంకరమైనటువంటిది. రోజు అమ్మగారు చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. అయ్యా అక్కడ నేను వాక్యాన్ని విన్నాను, చాలా బలపడ్డాను. ఇదిగో నా కుటుంబం ఎలాగుంది, ప్రార్థన చేయండి. నీ సహాయ స్థితిలో ఉంది. ఎవరు నా కుటుంబాన్ని కాపాడగలుగుతారని, ఎవరు రక్షిస్తారని, నా కుమారుని ఆ బంధకాల నుంచి ఎవడు విడిపిస్తారని, అయ్యో నా కొడుకు జీవితం పాడైపోతుంది అయ్యా ప్రార్థన చేయండి. ఏడుపు. నేను దేవుని వైపు చూస్తున్నానయ్యా. ఒక విధవరాలనయ్యా, నేను ఒక విధవరాల్ని. నా పిల్లలకు నా కొడుకు అన్యాయం జరగకూడదు. విధవరాల పక్షాన దేవుడు ఉంటానన్నారు. అయ్యా ప్రార్థన చెయ్యండి అని ఏడుస్తుంది. ఇంకా నేను చెప్పానమ్మా, నేను తప్పకుండా ప్రార్థన చేస్తా, నాకు ప్రార్థనకి టైం అయిపోయింది. నిన్న శనివారం ప్రార్థనకి టైం అయిపోయిందమ్మా, మేము రెడీ అవుతున్నాం, తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం నీ కుటుంబం కొరకు. గమనించే మాట ఏమిటంటే, ఈ రోజుల్లో దేవుని పిల్లలారా, దేవుని యొక్క సేవకునిలో నుండి ఎవరైతే ఒక కుటుంబం జారిపోతుందో, జారిపోయిన కాలంలో నీ పిల్లలు నీ మాట వినరు, నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినరు. ఎందుకనంటే ఒకసారి నీ పిల్లల్ని పెంచే పద్ధతి నువ్వు సరిగ్గా నేర్చుకోకపోతే, నీ పిల్లల్ని పెంచే పద్ధతి నువ్వు పెంచకపోతే,
నీ కుటుంబాన్ని ఎలాగుండాలో నేర్పించకపోతే నీ కుటుంబంలో నువ్వు తర్వాత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నావు. కారణం ఏంటి? సమాజాన్ని చూడట్లేదా? నా కూతురు అంటున్నారు, నా కొడుకు అంటున్నారు, నన్ను మోసం చేయరంటున్నారు. ఎలా నమ్మేస్తావు? గమనించే మాట ఏమిటంటే, నువ్వు దేవునికి మోసం చేస్తున్నప్పుడు నువ్వు కూడా మోసగింపబడుతూనే ఉంటావు. ఎందుకనంటే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, కనీసం ఒక కుటుంబాన్ని రక్షించుకునే విధానంలోనైనా ఉండగలగాలి. కొర్నేలు అనబడే భక్తిపరుడు తన ఇంటి వారితో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఎక్కడుంది? పిల్లలకి ఏం నేర్పించారు? నేర్చుకోవట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ ఉన్న ఆత్మీయ పిల్లలు, ఇక్కడ యవనస్తుల పిల్లలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నీ బయటికి వెళ్ళినప్పుడు కూడా కనీసం కట్ట మీద కూర్చుంటారు లేరు పిల్లలు, కొంతమంది పిల్లలు, తెలుసా? ఎందుకంటే ఏం నేర్పిస్తున్నారు? కనీసం ఒక సావుకుడు వెళ్తే లేచి నిలబడట్లేదు. చూసి ఇట్లా మగం ఇట్లా చూసి ఇట్లా మగం ఇట్లా తిప్పించుకొని కూర్చుంటున్నారు. అంటే ఏం నేర్పిస్తున్నారు? సంఘంలో ఏం నేర్పిస్తున్నారు నీ పిల్లలకి? అంటే నేర్పించట్లేదు. నష్టం మాకు కలుగుతుందా? మీ విషయంలో ఆలోచన చేసి దేవుడు అనేక విషయాలు మీకు చెప్పిస్తే మీకు బాధ కలుగుతుంది, కానీ సరి చేసుకోవడానికి ఏమాత్రము ప్రయత్నము చేయరు. గమనించే మాట ఏంటంటే, పిల్లలకి ఏదైనా నేర్పించాలి, పిల్లలు ఏదైనా ప్రయోజకులు కావాలంటే తల్లిదండ్రులు దానికి అడ్డుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. నేను ఇంతకు ముందు మొత్తం బ్యాచ్ని అంతా మార్చేద్దాం, వంటల దగ్గర ఇక్కడ మార్చేద్దాం అని రెడీ అయిపోయా. ఇంకా అక్కడ చేసే వాళ్ళే చేయొద్దు, మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను అడిగాను బాబుని, జాషువాని అడిగాను, బాబు ఆల్రెడీ తుడిచేది నీ పిల్లలకి నేర్పించు అని చెప్పేస్తాను. నువ్వు ఆల్రెడీ ఎక్కద్దు, నీ పిల్లలకి కొన్నాళ్ళు నేర్పించు, వాళ్ళు పని చేస్తారని చెప్పాను. మా నోడు అన్నాడు, అయ్యా వాళ్ళకు కుదరదయ్యా, వాళ్ళకి స్కూల్కి వెళ్తారయ్యా, కాలేజీకి వెళ్తారయ్యా అని అన్నాడు. వాళ్ళు రాలేరయ్యా అని అన్నాడు. ఇంకా నేను ఆ మాటతోనే అన్ని మానేసా. వద్దు, విడిచిపెట్టేద్దాం. దేవుడు నాకు సమకూర్చున్నప్పుడు యవనస్తుల పిల్లలు ఎవరన్నా వస్తే ఇంకొంచెం వాళ్ళకి నేర్పించేద్దాం, అవకాశం ఇచ్చాం, నేర్చుకోవాలి. అంటే క్రమం, పిల్లలకి ఏం నేర్పించాలో తెలియట్లా. అరే ఇది దేవుని పని కదా, నేను చెప్పాను, నువ్వు నేర్పించుకో, పిల్లలకి నేర్పించుకో అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు వీళ్ళని కాదని ఇంకొకరికి ఇచ్చామనుకో, మళ్ళీ ఇది రాజకీయం, అలా చేశాడు, అలా చేశాడు, నాకు చెప్పితే మేము చేసుకుంటే కదా అని మరలా బాధ, మళ్ళీ ఏడుపులు. ఇస్తే మాత్రము చేసుకోలేదు. అంటే జరుగుతుంది, ఏదో రోజు జరుగుతుంది, మొత్తం చేంజ్ అవుతుంది. ఎందుకనంటే అది మాత్రం వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే కుదరదు, సమయం లేదు అనంటే ఎలాగవుతుంది? గమనించే మాట ఏంటంటే, దేవుని పిల్లలారా, నాకు అనిపించింది ఇంకా ఎవ్వరికి ఏం చెప్పడం వద్దు, ఎవరిని ప్రోత్సహించడము వద్దు అనిపించేసింది. డిసైడ్ అయిపోయా, ఇంకెవ్వరికి ఏం పని చేయొద్దు, ఎవరికి పని చేయొద్దు అని ఇంకా డిసైడ్ అయిపోయా. ఇందాక కీబోర్డ్ వంచుతున్నాడు బాబు, ఒక మాట నన్ను అడగల, ప్రార్థన కూడా చేయించుకుని ప్రార్థన చేసుకుని, అయ్యా నా కొడుకు ఇట్లా కీబోర్డు వంచుతాడయ్యా, నా కొడుకు ప్రార్థన చేయండి, నా కొడుకు కూడా వాడబడతాడయ్యా అని ఒక మాట చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్న చెప్తే ఏంటాడో నన్ను అడగాలి కదా. ఓ ప్రార్థన పూర్వకంగా బావుని సిద్ధపరిస్తే ఎంత గొప్పవాడు అవుతాడు కాడా? చాలా గొప్పవాడు అవుతాడు. ప్రార్థన చేసి స్టార్టింగ్ లో ఒక కీబోర్డును వేస్తున్న మందిరంలో ప్రార్థన మోకరించి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా నేను కీబోర్డ్ కాస్త ప్లే చేస్తాను అంటే ప్రార్థన చేస్తే బాబు ప్రార్థన ద్వారా ఎంత ఎదుగుతాడు చెప్పండి? ఎదుగుతాడు కదా, చాలా ఎదుగుతాడు. అంటే ఈ మాటలు కష్టంగా ఉంటాయి, బాధంగా ఉంటాయి, కానీ అక్కడ ఆ బాబుని ప్రార్థన చేసి ఒక పని కొరకు ప్రతిష్ఠించినప్పుడు ఆ బాబు గొప్పవాడిగా తయారు చేయబడతాడు. మా ప్రార్థన వద్దా? మా సహకారం వద్దా? అంటే మనము చేసేటువంటి మిస్టేక్స్
అంటే ఓ పనిలో వాడబడాలంటే మనకు ఒక దైవజనుని ప్రార్థన ఉండాలి. చేయండి వద్దని చెప్పట్లే, చేయమన్న దాన్ని చేయట్లేదు. కొన్ని ఏదైనా వీడియోస్ చేయండి, సెల్ ఉన్నాయి కదా, సెల్లులో రీల్స్ చేస్తారు. మీరు సెల్లులో రీల్స్ చేస్తారు, సెల్లులో ఎగిరేది, అద్దాలు ఇట్లా పెట్టేది అట్లా పెట్టేది చేస్తారు, పలికిమాల పనులు చేస్తారు. కానీ ఎందుకంటే కనీసం మన వీడియోస్ ఎన్నో వీడియోస్ ఉంటాయి, ఒక క్లిప్ కట్ చేసి చక్కగా దానికి చక్కగా ఒక నిమిషం కట్ చేసి దానికి చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేసేసి ఒక్కొక్కటి అట్లా వదులుతూ ఉన్నప్పుడు, ఒక స్టేటస్లు పెడుతున్నప్పుడు 10 మంది బాగుపడరా? అంటే దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, మీ పిల్లల్ని ప్రయోజకులుగా చేయండి. ప్రయోజకులుగా, ఎందుకంటే చేయించడానికి తల్లిదండ్రులకే ఇష్టం లేదు దేవుని పని చేయించడానికి. కాబట్టి మీకు ఇష్టమైతే రండి, మీ తల్లిదండ్రులను అడిగి రండి. మీకు పని అడిగి చెప్పినప్పుడు మీ అమ్మ మీ నాన్నకి ఇష్టమైతేనే పని చేయండి, లేకపోతే వద్దు. అది కూడా ఎందుకంటే మళ్ళీ మా కొడుకు ఇలా నేర్పిస్తున్న రాపనంటే మళ్ళీ అట్లా కూడా ఎందుకు, నాకెందుకు. ఇప్పుడే కాదు, ఈ సేవ ప్రారంభం నుంచి నెత్తి నోరు కొట్టుకొని పిల్లల విషయంలో ఏడుస్తున్నా చెప్పుచున్నప్పటికీ బాధ్యత తల్లిదండ్రులకు లేదు. మేము ఎంతైనా ఏడ్చు, ఎంతైనా మొత్తుకో, ఎంతైనా అడ్చో చీమ కొట్టినట్లు లేదు, అంతే. ప్రయోజకులు కావాలా, గొప్ప నాయకులుగా కావాలా, మోషే లాంటి వ్యక్తులు కావాలా అనే ఆశ మాకుంది. మేము ఎప్పుడో మాట చెప్తాం, నాయనా మీరు మంచిగా పని చేయండి రా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మాకంటే ఎక్కువ దీవిస్తాడు మిమ్మల్ని. నేను చెప్తా, నా స్థానం మీ దగ్గర కూర్చునేస్తాను. కొట్టినా తిట్టినా నిందలేసినా ఒక మాట ఎదురు మాట్లాడిన వాడిని కాదు, సమాధానం చెప్పిన వాడిని కాదు. తప్పు లేకపోయినా తప్పును భరించి పని చేసుకొని దీన మనసు కలిగినటువంటి వాడిని. తప్పు లేకపోయినా నా మీద తప్పులు మోపినా, నిందలు మోపినా, ఎన్ని చేసినా, కొట్టినా దైవ సేవకులు నోరెత్తి ఎదురు మాట్లాడేవాడిని కాదు. దానికి సమాధానం కూడా చెప్పుకోవాలనుకునే పరిస్థితులు కావు. ఎందుకంటే ఒకటే మాట, తప్పైంది క్షమించండి అనే మాట తప్ప అలా కాదు ఇలా అని దానికి ఎదురు సమాధానం ఎప్పుడు చెప్పలేదు. కారణం ఏంటి తెలుసా? ఆ చెప్పనందుకే ఈరోజు ఈ ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎదురు మాట్లాడేందుకే నీ దైవ సేవకుని ఎదురు మాట్లాడాలనుకో, నా ఎదుగుదల ఆటికి క్లోజ్. అది ఆయన మనసులో పెట్టుకున్నాడు అనుకో, దైవ సేవకుడు మనసులో పెట్టుకున్నాడు అనుకో, ఎదురు మాట్లాడి ఆ దైవజనుడికి ఎదురు మాట్లాడినప్పుడు అది ఆయన మనసులో ఉన్నంత వరకు, ఆ బాధ ఉన్నంత వరకు నేను ఎప్పుడేం చేయలేను, ఎదగలేను. ఆ భయం సేవకులకు ఎదురు మాట్లాడాలన్నా భయం. కారణం ఏంటి? దేవుడు అన్నాడు, దేవుడు మాట చెప్పాడు. మోషే గారు ఏమన్నాడంటే, అయ్యా నీ నోటి మాంద్యం కలిగిన వాడిని నేను ఏం మాట్లాడతానంటే, నీకు అహరోను నీకు నోటిగా తోడై ఉంటాడు, నువ్వు అహరోనికి దేవుడవై ఉంటావు అన్నాడు దేవుడు. మోషేనేమన్నాడు? అహరోనికి నువ్వేమై ఉంటావు? దేవుడవై ఉంటావు అన్నాడు. మరొకసారి ఏమన్నాడు? ఫరోకు నువ్వేమై ఉంటావు? దేవుడవై ఉంటావు అన్నాడు. మరి నీ దైవజనుడు నీ కోసం నియమించిన వాడు నీకు దేవుడుగా ఉంటాడు. దేవుడంటే ఆ టైప్ కాదు. అంటే దేవుణ్ణి సేవకుల రూపములో చూసుకోవాలి. మోషే గారు ఇశ్రాయేలులైనటువంటి ప్రజల్లో ఒక గొప్ప దైవజనుడుగా ఉన్నాడు. ఆయన ఐగుప్తు దేశానికి, ఆ యొక్క ఫరోకి దేవుడుగా చేస్తానన్నాడు. ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి, మీరు చాలా మంచి గొప్పవారిగా తయారు చేయబడండి. మీ పిల్లల్ని కూడా బాగా పెంచండి. సేవలో పనికొచ్చే పాత్రలుగా మీరు పిల్లల్ని పెంచండి. ఒక తల్లిగా తండ్రిగా ఏ రోజైనా వచ్చి, అయ్యా నా కొడుకు ఏదైనా పని చెప్పండి అయ్యా, పని చేస్తాడని ఏ తల్లిదండ్రులైనా అడిగారా? ఏ తల్లిదండ్రులైనా వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, అయ్యా నా కొడుకున్నాడు, అయ్యా నా కూతురుంది, అయ్యా వాళ్ళకి పని చెప్పండి, వాళ్ళకి ఏదైనా సేవలో పని నేర్పించండి అని ఎవరైనా చెప్పారా? ఏ తల్లి చెప్పే పరిస్థితులు కాదు. చెప్పినా కూడా పిల్లలతో పని చేయించలేని పరిస్థితి తల్లిదండ్రులుగా మిగిలించబడ్డారు. వాక్యం చెబుతుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాటి నుంచి తొలగిపోడు.
వాక్యం చెప్తుంది. ప్రభు బోధలోను శిక్షలోను వారిని పెంచమని చెప్తుంది. ఇప్పుడు నీకు అర్థం కాదు, అడగండి. మాట వినని కొడుకుంటాడు. తండ్రిని అడగండి, నీ కొడుకు ఎలాగున్నాడంటే ఆ తండ్రి చెప్తాడు, తల్లి చెప్తాడు, అమ్మ నా కొడుకు భయంకరంగా తయారైపోయాడు, నా మాట వినడో, ఎంత కొట్టినా వినడో. ఇప్పుడు కొడుతున్నాడని చెప్పి కొట్టించుకుంటున్నాడని కొడుతున్నావు, అలాగనే చేసుకుంటూ వెళ్ళిపోతావా? కొన్నాళ్ళకి తిరిగి కొట్టడా? ఖచ్చితంగా కొడతాడు. ఆ స్థితి తెచ్చుకుంటున్నావు. నీ బిడ్డలను నువ్వు పెంచుకోగలిగితే ఒకవేళ సమాజానికి ఉపయోగపడకపోవచ్చు, కనీసం ఒక భార్యగా నీ భర్తను, నీ పిల్లల్ని రక్షించుకో. భర్తగా నీ భార్యను, పిల్లలను రక్షించుకో. మంచి నాయకత్వాన్ని కలిగి ఉండు. పిల్లలకు భక్తిని నేర్పించు. భక్తిని నేర్పించు. వారికి ప్రార్థన చేసేది నేర్పించు, పని చేసేది నేర్పించు, లోబడేది నేర్పించు, కానుకిచ్చేది నేర్పించు, భక్తిని నేర్పించగలిగితే నువ్వు ధన్యురాలు అవుతావు. ఓ రోజంట ఒక కుటుంబం పాస్టర్ గారి గద్దించాడని ఇంట్లోకి వెళ్ళి భార్య భర్తలు ఇద్దరు పాస్టర్ గారిని తిడుతున్నారంట. అట్లా చేస్తాడు, అట్లా మాట్లాడతాడని చెప్పి భయంకరంగా తిట్టుకుంటున్నారంట. అవి పిల్లలు వింటున్నారు. నీ మాటలన్నీ విన్నా నీ పిల్లలు వాళ్ళు కూడా ఏమైపోతారు చెప్పండి? వాళ్ళు కూడా నువ్వు ఎలాగో దూషిస్తున్నావో వాళ్ళు కూడా ఏం చేస్తారు? సేవకుల్ని అలాగే దూషిస్తారు. కారణం ఏంటి తెలుసా? నువ్వేదైతే విత్తుతావో ఆ పంట ఖచ్చితంగా కోయక తప్పదు. దేవుని పిల్లలారా, చెడిపోమ్మని చెప్పే మాటకు అనేకులు క్షణాల్లో మోసపోయి చెడిపోతారు. బాగుపడమని చెబితే ఆ మాటకు లోబడేవారు చాలా తక్కువగా. అందుకే మోషే గారు రావద్దు అని అన్నాడు, దగ్గరికి రావద్దు అని అన్నాడు. కానీ ఎప్పుడు వరకు దగ్గరికి పోలేదంటే కాళ్ళకు చెప్పులు ఉన్నంత వరకు దగ్గరికి పోలేదు. ఈరోజు పాపం, నామకార్థత, అవిశ్వాసం, గర్వం, పీసినారితనం, తిరుగుబాటు ఇవన్నీ నీ జీవితంలో ఉన్నంత వరకు నువ్వు దేవుని దగ్గరికి పోలేవు. దేవుడు నీ దగ్గరికి రాలేడు. గనుక ఈ 40 దినాలు మోసే సుఖోపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. రండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా వచ్చే పరిస్థితులు లేవు. గడిచిన స్వస్థత అభిషేకుడికి జరిగింది, చాలా మంది రాలా, పర్లేదు, రాపోయినా పర్లా, ఎవరిష్టం వాళ్ళది. ఎన్నాళ్ళని చెప్పి మనం ఎన్నాళ్ళని చేయగలుగుతాం? దేవుని పిల్లలారా, నేను బాగుపడాలి, నాకు దేవుని వలన సహాయం కావాలి, నేను గొప్పగా ఆశీర్వదించబడాలి, నా జీవితంలో ఉన్న శాపం, దరిద్రత పోవాలి. ఇవన్నీ పోవాలంటే నా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నేను ఉండాలని ఆసక్తి ఉన్నప్పుడే ఆ కుటుంబాలు అత్యధికంగా దీవించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించే మాట. అందుకే కనీసం సమాజానికి ఉపయోగపడకపోయినా నీ కుటుంబం కొరకైనా ఉపయోగపడు. చక్కగా మీరు ఉండండి. చెప్పేవారు లేక చాలా మంది చెడిపోతున్నారు. చెప్పేవాడుండి చెడిపోయేవారిని ఏమీ అనలేం. గనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రావద్దు అని మోషేతో చెప్పాడు, తర్వాత రమ్ము అని అన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవునికి దగ్గరగా లేవేమో, దేవుడు నీకు దగ్గరగా లేడేమో. ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. భక్తులుగా తయారు చేయబడండి, విశ్వాసులుగా తయారు చేయబడండి, కొన్నిలాంటి కుటుంబంగా తయారు చేయబడండి. మోషే లాంటి మంచి దీన మనస్సు కలిగి, వినయము కలిగి, ఇంటంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నట్లుగా మోషే గారు మీరు అలాగే ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్ళాలో, ఎంత ఆశీర్వదించాలో అన్ని ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తారు.
ఆశీర్వదిస్తారు, దేవుడు దీవిస్తారు. గనుక ముగిస్తూ చెప్పే మాట, దేవుని పిల్లలరా, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రణాళిక, ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను కాదని నీ సొంత ఆలోచనల ద్వారా నీకు నష్టాన్ని నువ్వు కలగజేసుకుంటున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభువును చూడండి, ప్రభువును చూడండి. ఈరోజు వాక్యాన్ని భద్రపరుచుకుని హృదయంలో, దేవా నువ్వు నాకు కావాలి అని అడగండి. మోషే గారు అన్నారు, నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడిని నేను అన్నాడు. ఈరోజు ఆయన నమ్మడానికి ఎంతటి వాళ్ళం, ఆయన సన్నిధికి రావడానికి ఎంతటి వాళ్ళం, ఆయన సన్నిధిలో పాటలు పాడడానికి ఎంతటి వాళ్ళం, ఆయన సన్నిధిలో కానుక వేయడానికి ఎంతటి వాళ్ళం, ఎంతటి వాళ్ళం మనం, ఎంతటి వాళ్ళం. ఆయన ఇంతటి వాన్నైనా ఎంతో వాన్ని చేశాడు మోషే గారిని. ఎంతటి వాన్నన్నప్పుడు, ఎంతటి వాన్నన్నప్పుడు ఎంతో వాన్ని దేవుడు చేశాడు. ఆ తగ్గింపు, ఆ సాత్వికం నీ జీవితంలో ఉంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మీ కుటుంబాలను హెచ్చిస్తారు. ఇదిగో ఆయన చిత్తం ఏంటో కనుగొనండి, ఆయన చిత్తం ఏంటో కనుగొనండి, ఆయన కార్యమేంటో కనుగొనండి. అలాంటి కార్యాల్లోకి మీరు సిద్ధపడి ఆయన దగ్గరికి రండి. వచ్చినప్పుడు ఆయనకి ఇష్టం లేనివి ఏమున్నాయో వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. మోకరించుదాం. దేవా, ఈరోజు మీరు మాట్లాడారు. అవును, నీ స్థలములో ఉన్న వ్యక్తి ఏమి విడిచిపెట్టి రావాలో, నీ దగ్గరికి వచ్చే వ్యక్తి ఏమి విడిచిపెట్టి రావాలో, నీవు వాడుకోవాలన్న వ్యక్తి ఏం చేయాలో మీరు తెలియజేశారు. నాయనా కృప చూపించండి అయ్యా, దేవా కృప చూపించండి. అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేవా నీ కనికరము చూపించండి నాయనా, నీ కనికరము చూపించండి దేవా. మీకు స్తోత్రములయ్యా, కృప చూపించండి నాయన. ప్రభా, ప్రభా మీకు దూరంగా ఉన్నాం, మీకు దూరంగా ఉన్నాం అయ్యా, మీరు మాకు దూరంగా ఉన్నారు. కృప చూపించండి, నీకు దగ్గరగా మేము ఉండాలి నాయన. ఇదిగో మా అవిశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం, మా నామకార్థతను విడిచిపెట్టేస్తాం, మా భక్తిహీనతను విడిచిపెట్టేస్తాం, మా గర్వాన్ని విడిచిపెడతాం, మాలో ఉన్న వాటిని విడిచిపెట్టేస్తాం. వారు క్రమం కలిగి జీవిస్తున్నట్లుగా, ఏ కార్యక్రమాన్ని పోగొట్టుకోకుండా ఆ కార్యక్రమాల్లో నీ హస్తాన్ని సంపాదించుకునేటట్లుగా కార్యము జరిగింపచేయండి. నీకు దగ్గరగా, లోకానికి దూరంగా చేయండి నాయనా. సహాయాన్ని చేయండి. యవన బిడ్డలు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఒక బలమైన పాత్రలుగా, ప్రయోజకులుగా చేసే కృప దయచేయండి నాయనా. ఈ సహాయాన్ని చేయండి, ఈ కృప చూపించండి. మంచి భక్తిని ఎవరి బిడ్డలకు నేర్పించమని, ఈ కార్యాన్ని జరిగింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.